ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా పాకిస్తాన్ బంగ్లాదేశ్ మధ్య ఇవాళ అంటే ఫిబ్రవరి 27 గురువారం నాడు జరగాల్సినటువంటి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ఎడతెరిపి లేని వర్షం కారణంగా ఈ మ్యాచ్లో టాస్ కూడా పడలేదు. ప్రస్తుత ఎడిషన్లో వర్షం కారణంగా రద్దయిన రెండవ మ్యాచ్ ఇది. ఫిబ్రవరి 25న ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికా మధ్య జరగాల్సిన మ్యాచ్ కూడా ఇలాగే టాస్ కూడా పడకుండా రద్దయింది. పాకిస్తాన్ బంగ్లాదేశ్ మ్యాచ్ గ్రూప్ ఏలో భాగంగా జరగాల్సినటువంటి నామమాత్రపు మ్యాచ్. ఈ గ్రూప్ నుంచి ఈ రెండు జట్లు ఇదివరకే సెమీస్ రేస్ నుంచి నిష్క్రమించాయి. ఈ గ్రూప్ నుంచి భారత్ న్యూజిలాండ్ జట్లు ఇప్పటికే సెమీఫైనల్స్కు చేరుకున్నాయి. పాకిస్తాన్ బంగ్లాదేశ్ జట్లు తాము ఆడినటువంటి రెండు మ్యాచ్లలో కూడా భారత్ న్యూజిలాండ్ చేతుల్లో ఓడిపోయాయి. ఆతిథ్య దేశ హోదాలో నేటి మ్యాచ్లోనైనా గెలిచి పరువు కాపాడుకోవాలని పాకిస్తాన్ భావించింది. అయితే వరుణుడు వారి ఆశలపైన నీళ్లు చల్లాడు. ఆతిథ్య దేశంగా పాకిస్తాన్ ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇక్కడ హైలైట్ విషయం ఏమిటంటే పాకిస్తాన్ పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలవటం. పాకిస్తాన్తో పోలిస్తే మెరుగైనటువంటి నెట్ రన్ రేటు ఉన్న బంగ్లాదేశ్ 3వ స్థానంతో ఈ టోర్నీని ముగించింది. టోర్నీ ప్రారంభానికి ముందు పాకిస్తాన్ లాగే బీరాలు పలికి బంగ్లాదేశ్ కూడా ఒక్క విజయం కూడా లేకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇక గ్రూప్ ఏలో చివరి మ్యాచ్లో భారత్ న్యూజిలాండ్ జట్లు తలపడబోతున్నాయి రేపు ఆదివారం రోజు. భారత్ న్యూజిలాండ్ ఇదివరకే సెమీస్కు చేరటంతో ఈ మ్యాచ్ కూడా నామమాత్రంగానే సాగుతుంది. ఈ మ్యాచ్ మార్చి 2న ఆదివారం నాడు దుబాయ్లో జరగబోతుంది. సుదీర్ఘ విరామం తర్వాత అంటే 2017 తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ జరగడము ఇదే తొలిసారి. అప్పట్లో అంటే 2017లో ఛాంపియన్గా టైటిల్ను కైవసం చేసుకున్నటువంటి పాకిస్తాన్ జట్టు ఇప్పుడు డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగింది. అంతేకాకుండా ఈ మెగా ఈవెంట్ యొక్క ఆతిథ్య హక్కులను కూడా సంపాదించింది పాకిస్తాన్. ఇంత చేసి పాకిస్తాన్ ఈ టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా గెలవకపోవటము పాకిస్తాన్ అభిమానులకు తీవ్రమైనటువంటి నిరాశను మిగిల్చింది. టోర్నీ ప్రారంభ మ్యాచ్లో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయినటువంటి పాకిస్తాన్ జట్టు ఆ తర్వాత ఇండియా చేతిలో కూడా ఘోర ఓటమిని మూటగట్టుకుంది. దాంతో సెమీస్కు చేరకుండానే ఇంటి ముఖం పట్టింది. అయితే నామమాత్రమైనటువంటి ఈ చివరి లీగ్ మ్యాచ్లో బంగ్లాదేశ్పై గెలిచి కనీసం పరువైనా నిలుపుకుందామనుకున్న పాకిస్తాన్ ఆశలపైన వరుణుడు నీళ్లు చల్లాడు. అయితే వాస్తవానికి ఒకవేళ ఈ మ్యాచ్ జరిగితే బంగ్లాదేశ్ పైన పాకిస్తాను ఈ మ్యాచ్లో కూడా ఓడిపోతే వాళ్ళ పరిస్థితి మరింత ఘోరంగా ఉంటుంది. సో వరుణుడు వాళ్ళ ఆశలపైన నీళ్లు పోసాడా లేకపోతే వాళ్ళ నెత్తిన పాలు పోసాడా కూడా ఒక రకంగా అర్థం కానటువంటి పరిస్థితి. ఎందుకంటే సొంత గడ్డ పైన మొన్నంటే ఇండియా పైన దుబాయ్లో ఓడిపోయింది. కానీ ఇప్పుడు సొంత గడ్డ పైన బంగ్లాదేశ్ చేతిలో కూడా ఒకవేళ పాకిస్తాన్ ఓడిపోతే వాళ్ళ పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో మనము ఆలోచించుకోవచ్చు. కాబట్టి మొత్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహించాలని చెప్పేసి పాకిస్తాన్ గత సంవత్సరంగా పట్టుబట్టి రకరకాల ప్రయత్నాలు చేసింది. ఎన్నో ఆటంకాలు ఎదురైనాయి. వాటన్నిటిని తట్టుకొని నిలబడింది. ఇండియా పాకిస్తాన్లో ఆడమని చెప్పేసి ఇండియా చెప్పినప్పటికీ మొండికేసి ఆడాల్సిందే అంటూ కొంతకాలం పాటు బిర్రు చేసింది. ఆ తర్వాత దుబాయ్లో ఇండియాతోటి ఆడటానికి అంగీకరించింది. ఇంత చేసి చివరికి 3 నాళ్ళ ముచ్చటగా మిగిలిపోయింది ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ అనేది పాకిస్తాన్కు. సో నిర్వహణ పైన కొన్ని అనుమానాలు తలెత్తాయి. చివరికి ఆ జట్టు యొక్క ప్రదర్శన కూడా మరీ ఘోరంగా తయారు కావడంతో, ఎందుకంటే ఆ టోర్నీలో లీగ్ దశలో గ్రూప్లో అంటే గ్రూప్ ఏలో అట్టడుగున అంటే బంగ్లాదేశ్ కంటే కూడా దిగువన ఉండి మరి ఈ టోర్నీని ముగించింది పాకిస్తాన్ జట్టు.